హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఇంక ఈ రోజు అయితే ఫుల్ డే వ్లాగ్ చూద్దామండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజు బుధవారం అనమాట, మా పాప పుట్టినరోజు. ఆ రోజు ఈవినింగ్గా చాలా వెరైటీస్ చేద్దామని చెప్పి అనుకున్నాం, కానీ అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట. ఏంటనేది నేను వీడియో చివరిలో అయితే చెప్తానండి. ఇంకా మా ఆయనకైతే కాఫీ కలిపిచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసాను. ఆయన ఉదయాన్నే షాప్కి వెళ్ళిపోతాను అన్నారనమాట. ఒక 2 గ్లాసులు బియ్యం అయితే కడిగి పెట్టేశానండి. ఈ కుక్కర్ వచ్చేసి ద ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ నుంచి తీసుకుంది. లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే చూడండి. ఇంకా స్వీట్ ఏదైనా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు మా హస్బెండ్ ఏం చెప్పారంటే కేసరి చేసాయని చెప్పన్నారు. మా ఇంట్లో కేసరి అంటే మా ఆయనకి అంత పిచ్చి ఇష్టం అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ తమిళనాడులో ఏ ఫంక్షన్ అయినా ఖచ్చితంగా కేసరి అనేది ఉంటుంది. ఇంకా మా ఇంట్లో అయితే అర్ధరాత్రి మా ఆయన తినాలనిపించినా కూడా ఈ కేసరి చేయమని అడుగుతారనమాట. ఇంకా ఆ రోజైతే ఒక 1/2 కిలోకి అయితే చేసాను. మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి అలా పెట్టడానికి సరిపోతుంది కదా అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తానండి. చేయడం పెద్ద పని అయితే కాదనమాట. కడాయి పెట్టి కొంచెంగా నెయ్యి వేసానండి. నెయ్యి వేసి జీడిపప్పు అయితే ఫ్రై చేసి తీస్తున్నాను. మీరు కావాల్సిన నట్స్ అనేవి మీరు వేసుకోవచ్చు. జీడిపప్పు వేపు తీసేసిన తర్వాత అందులో ఈ గిన్నెతో ఒక గిన్నె రవ్వ అయితే వేసాను అనమాట. నేను వాడింది నాగా రవ్వ, చాలా బాగుంటుంది అది. మన సైడ్ అక్కడ దొరుకుతుందో లేదు కానీ ఇక్కడైతే బాగా దొరుకుతుంది అనమాట. రవ్వ బాగా వేగిన తర్వాత 1కి 2.5 కింద వేడి నీళ్ళు అయితే పోస్తున్నానండి. వేడి నీళ్ళు పోసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. రవ్వ బాగా ఉడికిపోయి వాటర్ అనేది అంతా పోవాలన్నమాట. ఈ సమయంలో నేను షుగర్ అయితే వేస్తున్నాను. షుగర్ వచ్చి 1 కప్కి 1 కప్పు లెక్క కింద వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో షుగర్ చాలా తక్కువగా తింటారు కాబట్టి దాని తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసి వేసాను. కొంచెం యాలకుల పొడి వేసాను. ఖచ్చితంగా కేసరి అంటే ఇక్కడ కేసరి కలర్ కనిపించాలన్నమాట. అందుకని చెప్పేసి ఫుడ్ కలర్ వచ్చి కేసరి కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్లే. ఇంకా నెయ్యి అయితే కొంచెం ధారాళంగానే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి. నెయ్యి వచ్చి నేను మొన్న ఊరు వెళ్ళాను కదా, అప్పుడు ఒక 3 కేజీలు తెచ్చేసుకున్నాను అనమాట. నెయ్యి మాకు ఇక్కడ చెన్నైలో వచ్చి ఆవు నెయ్యి తప్పించి గేదె నెయ్యి దొరకదు. అందుకని చెప్పి నేను తెచ్చేసుకుంటాను ఊరు వెళ్ళినప్పుడే. ఇంకా నూనె ఎందుకు వేస్తున్నామంటే, నూనె వేసామంటే కనుక చాలాసేపటి వరకు గట్టి పడకుండా ఉంటుంది. హోటల్ స్టైల్లో ఈ విధంగానే చేస్తారనమాట. అందుకని కొంచెంగా ఆయిల్ వేరుశనగ నూనె వేసామంటే బాగుంటుంది. ఇంకా మా ఆయనకైతే ఒక గిన్నెలోకి తీసి పెట్టేసాను పక్కన, చల్లారుతుందని చెప్పేసి. ఇంక ఈ రోజు అందరికీ టిఫిన్ అదే అనమాట. టిఫిన్గా కూడా మేము కేసరి చేసుకుంటాం, పొంగల్ ఎలా చేసుకుంటాం అలాగే ఇది కూడా చేస్తాను అనమాట. ఇంక ఈ రోజు ఒక అన్బాక్సింగ్ వీడియో చూద్దామండి. ద ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ నుంచి మన కోసం ప్రతి నెల కుక్వేర్ పంపిస్తారు కదా, రివ్యూ కోసం అని చెప్పేసి. ఈ నెల మన కోసం ఏం పంపించారని చెప్పేసి చూద్దామండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి ఫుల్ వీడియోలో వివరంగా చూపిస్తున్నానండి. కొత్తగా లాంచ్ చేసిన ట్రిప్లే స్టెయిన్లెస్ స్టీల్ సాటే పెన్ అయితే పంపించారనమాట. ఇది నేను చూసిన వెంటనే నాకు బాగా నచ్చింది. నేను లాస్ట్ మంత్ చూసాను అనమాట, అప్పుడు స్టాక్ లేదు, ఇప్పుడైతే స్టాక్ వచ్చిందనమాట. వచ్చిన వెంటనే నాకు ఇది కావాలంటే కనుక వాళ్ళు పంపించారు. హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయండి పట్టుకోవడానికి. ఇది 22 సెంటీమీటర్స్తో వస్తుందన్నమాట. ట్రిప్లే మెటీరియల్ కాబట్టి మనకి మాడే అవకాశం ఖచ్చితంగా ఉండదు. హ్యాండిల్స్ కానివ్వండి, ఆ లిడ్ హ్యాండిల్ కూడా బాగుందనమాట. చాలా బాగా ఇచ్చారు, నాకు భలే నచ్చింది ఇది అయితేను. చేపల పులుసుకి అయితే చాలా బాగుంటుందని చెప్పేసి నేను తీసి పెట్టేశానండి. దాంట్లోనే ఈరోజు కర్రీ అయితే చేస్తాను చూడండి, పన్నీర్ జీడిపప్పు కర్రీ అనమాట. ఇంక తర్వాత చూసారంటే వాక్ తీసుకున్నానండి. ఆల్రెడీ నేను వీళ్ళ దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ ట్రిప్లే వాక్ తీసుకున్నది 22 సెంటీమీటర్స్ అనమాట. ఇదైతే 24 సెంటీమీటర్స్. దీంట్లో మనం ఒక 1/2 కేజీ ఫ్రైడ్ రైస్ లాంటివి కలుపుకోవచ్చు అనమాట. మనం ఏదైనా మంచూరియా లాంటివి చేసినప్పుడు కూడా బాగుంటుంది. ఇది మెయిన్ ఏంటంటే మెయింటైన్ చేయడానికి చాలా బాగుంది, వండడానికి కానీ కడగడానికి చాలా బాగుంది అనమాట. తర్వాత స్టీల్ది చిన్న సాస్ ప్యాన్ అయితే తీసుకున్నానండి. ఆల్రెడీ నా దగ్గర పెద్ద ప్యాన్ ఉంది, పోపు లాంటివి వేయడానికి ఉంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. మీరు ద ఇండస్ వ్యాలీలో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కృపా 12 అని చెప్పేసి నా కూపన్ కోడ్ ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఇంకా ఎప్పుడైనా కుక్వేర్ పైన స్టిక్కర్స్ రిమూవ్ చేయాలంటే కనుక ఈ విధంగా వేడి చేస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఎప్పుడైనా చేయాలంటే ఆ విధంగా చేయండి. ఇంకా సాటే ప్యాన్ అయితే స్టవ్లో పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు వేస్తున్నాను. కొంచెం ఉప్పు, పసుపు వేస్తున్నాను అనమాట. దీనికి బదులుగా మీరు దీన్ని గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. గ్రైండ్ చేసి వేసుకున్నారంటే కనుక గ్రేవీ ఉంటుంది, అలా కూడా చేయండి. ఒకసారి బాగా ఫ్రై చేసాను.
వెనకాల స్టవ్ మండడం లేదనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ముందు సైడ్కి అయితే మార్చేసానండి. మార్చేసి వేపుతున్నప్పుడే కొంచెంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను అనమాట. వేసిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను. చాలామంది వచ్చేసి జీడిపప్పు వేపేటప్పుడు వేస్తారు ఫస్ట్ ఆయిల్లోనే. అలా కాకుండా మీరు ఈ సమయంలో జీడిపప్పు వేసారంటే కనుక నానుతుంది అనమాట. నాని టేస్ట్ బాగుంటుంది. అలా ట్రై చేసి చూడండి. తర్వాత దీంట్లో కారం, ధనియాల పొడి వేసాను. కొంచెంగా టమాటోని చాపర్లో కట్ చేసి వేసాను అనమాట. మీరు కావాలనుకుంటే ప్యూరీ కూడా వేసుకోవచ్చు. నన్ను అడిగితే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసే కంటే ప్యూరీ కింద వేసుకున్నప్పుడే మంచి గ్రేవీ అనేది వస్తుంది అనమాట. చపాతీకి తిన్నప్పుడు కానీ రైస్కి తిన్నప్పుడు కానీ బాగుంటుంది. బాగా వేపిన తర్వాత కొంచెంగా వాటర్ పోసి ఒక 3 నిమిషాలు ఉడకనిచ్చాను అనమాట. కొంచెం గ్రేవీ దగ్గర అయ్యే వరకు ఉడికించాను మూత పెట్టి. దీంట్లో అయితే చూపించలేదు. ఉడికించిన తర్వాత కట్ చేసి ఉంచిన పన్నీర్ ముక్కలు అయితే ఇందులో వేసేస్తున్నానండి. నేను ఫ్రిడ్జ్లోంచి తీసాను కాబట్టి వెంటనే కలపడం లేదు. అంతేకాదు పన్నీర్ ఏంటంటే వేసిన వెంటనే కలిపేమంటే కనుక ఫ్రిడ్జ్లోంచి తీసి ముక్కలు అయిపోతుంది అనమాట. మీరు అలా వదిలేసారంటే కనుక వాటర్లో ఉడికి అది ఉప్పు పులుపు అంతా ఉంటుంది కాబట్టి టైట్గా అయిపోతుంది. అలా అంతా బాగుంటుంది. అలా చేసి చూడండి. కొంచెం సెమీ గ్రేవీగా అయితే ఎగరబెట్టేశాను. పైన కొంచెంగా కొత్తిమీర అయితే వేసేసానండి. ఇంకా మా ఆయనకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇదివరకు చేసిన అన్ని రెసిపీస్ అయితే ఇప్పుడు చేయడం లేదనమాట. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, ఖాళీగా ఉంటుందని చెప్పేసి. ఖాళీ సమయం దొరుకుతుంది కానీ నేనైతే కొంచెం లేట్గానే లేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ రెసిపీస్ అనేవి చేయడం లేదు. అంతేకాకుండా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా లిక్విడ్గా ఉండే ఫుడ్ తీసుకోవడానికి చూస్తున్నారనమాట. అందుకని చెప్పేసి నేను తక్కువగా ఏదో కూర, చారు లేదంటే మజ్జిగ పులుసు అలా చేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఆ రోజు అన్నం పెట్టి కూర పెట్టి ఊర్లోంచి కొంచెం మాగా పచ్చడి తీసుకొచ్చినది పెట్టి క్యాసర్ వచ్చి బాక్స్లో పెట్టేశాను అనమాట. ఒక డబ్బాలో పెరిగేసి అయితే ఇచ్చేసాను. కావాలనుకుంటే మజ్జిగ కింద వాటర్ పోసుకుని తాగేస్తారు, లేదంటే పెరుగన్నం తింటారని చెప్పేసి. ఇంకా ఆ రోజు మా పాప పుట్టినరోజు అని చెప్పాను కదా, కేక్ చేద్దామని చెప్పేసి నేనైతే అనుకున్నానండి. మా పాప కూడా 2-3 ఫ్రెండ్స్ పిలిచింది ఫస్ట్ టైం. వాళ్ళు వచ్చేసి కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఎవరు రాలేదన్నమాట. ఇంకా ఈయనేమో ఎవరు లేరు కదా, మళ్ళీ మన కోసం ఎందుకు చేసుకోవడం, మీరు అలా బయటకు వెళ్ళి రండి అని చెప్పి అన్నారు. అందుకని చెప్పేసి నేను, పాప, మా ఆడబడుచు గారు అబ్బాయి, మా చెల్లి కూతురు శక్తి అందరం కలిసి సాయంకాలం ఒక 6 ఆ టైంకి వడపల్లిలో ఉన్న విజయ ఫోరమల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. పాపకు వచ్చి ఆల్రెడీ డ్రెస్ కుట్టిచ్చేసాం కానీ ఇంకా ఆ రోజు తను వేసుకోలేదు. ఇది కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది వేసుకుంది. ఇంకా ఎందుకు వెళ్తాను, తినడానికే కదా వెళ్ళేది. ఇంట్లో చేయలేదు, బయటకు వెళ్ళేది తిన్నాను అనమాట. ఫస్ట్ టైం నేను టాకో వచ్చేసి ట్రై చేశాను. ఇది చికెన్ టాకో అనమాట. అది స్పెల్లింగ్ కరెక్ట్గా చెప్తాను లేదు తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. దీని తర్వాత ఒకటొకటిగా మేము బుక్ చేసుకున్నాము, శుభ్రంగా తినేసామన్నమాట. మా చెల్లి కూతురు వెజ్ కదా, తను నాన్ వెజ్ అసలు తినదు, మీకు తెలిసిందే కదా. ఇంకా మా ఆడబడుచు గారు అబ్బాయి కూడా అంతే అనమాట, తను కూడా తిండు. అందుకని చెప్పేసి వాళ్ళు వెజిటేరియన్లో వాళ్ళకైతే మా అబ్బాయి బుక్ చేసేసి మా అబ్బాయి పిజ్జా తేవడానికి వెళ్ళాడు. పక్కనే ఉందనుకున్నాడు అనమాట. డామినో పిజ్జా కొత్తగా లాంచ్ చేశారు కదా, చాలా పెద్దది. పక్కనే ఉందనుకుని అక్కడ కూర్చుని బుక్ చేసేసుకోవచ్చు. మనం బుక్ చేసేసుకుని వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఆర్డర్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు తెచ్చుకోవాలన్నమాట. అని పాపం వాడు వెళ్ళాడు. వాడు వెళ్ళి వచ్చేటప్పటికి నేను తినేసాను, మా పాప తినేసింది, మా ఎదురు కూర్చున్న వాళ్ళు అందరూ తినేసారనమాట. వాడైతే లాస్ట్గా వచ్చాడు. తిండి విషయంలో వచ్చి నేను ఇలా తిన్ను అలా తిన్ను డైట్ అంతా ఏం చెప్పను అనమాట. నాకు కావాల్సింది అయితే తృప్తిగా తింటాను. ఆ రోజు నాకు ఆ టాకో బాగా నచ్చింది. నిజానికి మా పాప బుక్ చేసుకుంది, అది నేనైతే ఎక్కువగా తినేసాను. మా పాప ఏంటంటే ఆ సాసెస్ ట్రై చేయండి మమ్మీ అందగాని నాకు ఆ సాసెస్ అయితే నచ్చలేదు. ఇంక తర్వాత అయితే మా ఆడబడుచు గారు అబ్బాయి తనకి ఆర్డర్ పెట్టింది అయితే తీసుకొచ్చాడు అనమాట. దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్, కోకోకోలా, ఇంకా 2 బర్గర్స్ అయితే ఉన్నాయన్నమాట. అది వెజ్. ఆ కాంబో అయితే చాలా బెటర్ అనే చెప్పాలి. 500 లోపే వచ్చింది. అది అయితే అన్నీ ఉన్నాయన్నమాట. 2 మనుషులు కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఫింగర్స్లో ఉన్నాయి కదా, క్రిస్పీ ఫింగర్స్ లాగా, అవి కూడా వచ్చాయన్నమాట. మీరు వెజ్లో ఉంటే కనుక వెజ్ అది ట్రై చేయండి, చాలా వర్త్ అని చెప్పొచ్చు ఆ డబ్బులకి. అదైతేను 2 బర్గర్లు, 2 కూల్ డ్రింక్లు, 2 రకాల ఫ్రెంచ్ ఫ్రైస్, అది కాకుండా ఫింగర్స్ చిప్స్ కింద వచ్చినాయి వెజిటేరియన్లో. పొటాటో ఇంకా స్వీట్ కార్న్ మిక్స్ చేసి వచ్చింది అనమాట. చాలా బాగుంది.
ఇంకా వాళ్ళకి తింటా ఉన్నారు. మేము ఎదురుగా కూర్చున్నాం కదా, టాకో అయిపోయినా కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర తీసి తిన్నాను అనమాట. నేను నాన్ వెజ్ తిని ముట్టుకుంటున్నానేమో అని చెప్పేసి నా చెల్లి కూతురు మొఖం మార్చుకు పెట్టుకుంది. లేదులేమ్మా నేనేం తీసుకోను అని చెప్పేసి చేయి కడుక్కొచ్చి తీసుకున్నాను అనమాట. ఇక ఈ లోపు మా అబ్బాయి అయితే వచ్చేసి పిజ్జా అయితే పట్టుకొచ్చాడండి. అసలు ఈ పిజ్జాలో ఎన్ని ముక్కలు వచ్చినాయని 26 పీసెస్ అనుకుంటూ వచ్చినాయి. చాలా ఫ్లేవర్స్లో అయితే ఉందన్నమాట. నాకు ఎన్ని ఫ్లేవర్ అని తెలియదు కానీ నోట్లో పెట్టుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. 950 రూపీస్ అయితే పడింది, 940 రూపీస్ పడింది. మీరు ఎప్పుడైనా పిజ్జా తినాలనుకుంటే కనుక, ఫ్యామిలీగా తినాలనుకుంటే ఇది ఒక్కటే చాలా అనమాట. మనకి డబ్బులు సేవ్ అవుతుంది, కడుపు కూడా ఫిల్లింగ్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా తినేసి అయితే ఇంటికైతే బయలుదేరిపోయామండి. మా ఇద్దరు పిల్లల పుట్టినరోజు, నా పుట్టినరోజు మే నెల రావడం వల్ల ఎప్పుడు నేను ఊరు వెళ్ళిపోతాను అనమాట. అక్కడే జరుపుకుని వస్తాము. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, పిల్లలకి హోంవర్క్ కూడా ఎక్కువ ఇచ్చేస్తున్నారని చెప్పేసి అదే ఇంట్లోనే ఉంటే కాసేపు టీవీ చూసినా లేదంటే కనుక కాసేపు ఆడుకున్నా కాసేపు హోంవర్క్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఉండిపోయామన్నమాట. మా పిల్లలు పుట్టినరోజు అని చెప్పేసి నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టినప్పుడు చాలామంది ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను మా పిల్లలిద్దరికీ మీ విషెస్ అయితే చెప్పారండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక బ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.